హాయ్ రంగిలా, ఎలా ఉన్నావు డార్లింగ్? ఏంటమ్మా ఫోన్ చేస్తే ఇంత లేటుగా వచ్చావు? రాను రాను నా మీద ప్రేమ తగ్గిపోతుంది నీకు. సర్లే రా. ఒక్కరోజు ప్రేమని 100 రోజుల ప్రేమగా బిల్డప్ చేసుకున్నావని నాకు ఇప్పుడేగా తెలిసింది. ఇక మీదట నువ్వు రింగిచ్చి పెట్టేలాగా నేను ఇక్కడ ఉంటాను, సరేనా? ముందు నువ్వు ఫ్రిడ్జ్ సంగతి చూడు. అలాగేదా? ఏ పార్ట్ రిపేర్ చేయాలో చెప్పు, లేకపోతే నా వల్ల కాదు. కూరగాయలు తీస్తుంటే ఇంతలో అయ్యగారు వచ్చారు. ఆ కంగారులో ఏవేవో వైర్లు లాగేశాను. అలాగా? ఈ ఫ్రిడ్జ్ చాలా వేడెక్కింది, ఇది కూల్ అయ్యే పరిస్థితి లేదు. మీ అయ్యగారిని వేరే కొనుక్కోమను. అబ్బా వెదర్ ఫ్రిడ్జ్ పోతే పోయిందిలే. రా జగన్, నీతో మాట్లాడాలి. రామ్మా, అలా కూర్చో. నీకు విషయం తెలుసా? నువ్వు వస్తావని నీకోసం రొయ్యల పులుసు కూడా చేసి పెట్టాను. ఇదొకటి అన్ని వాడికి ఇస్తుంది, నాకెప్పుడు. వెళ్తాండి. తప్పదంటావా? తప్పదు. రేపు వస్తావుగా? రేపా? ఎలా? రేపు ఇంట్లో కూలర్ పాడైపోతుందిగా. పాపం, మన పెళ్ళయ్యేలోగా మీ అయ్యగారు పాత సామాన్ల దుకాణం పెట్టుకోవాల్సి వస్తుందో ఏమో. వస్తానే. బాయ్ బాయ్. ఫోటోలు వచ్చాయన్నారు కదా, ఎక్కడ మేడం? ఇవా ఇంత పొడుగున్నాయేంటి? మీరే కదయ్యా 6 అడుగుల అందగత్తి కావాలన్నారు. ఆవిడవే ఈ ఫోటోలు. అనయ్య, దీన్ని చేసుకుంటే బాస్కెట్బాల్ ఆడేస్తుందేమో. థ్యాంక్ యూ మేడం, ఐ కెన్ మేనేజ్ అండ్ మ్యారేజ్. ఓకే, బై ది బై. మీరేం అనుకోకపోతే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుక్కోండి. యా. అన్నా, నీ సైజు లాగా ఉండే ప్రశ్నలు అడుగు. మీరు కూరలో ఉప్పు కారం వాడతారా? వాడతాను. ఓకే. స్వీట్ తింటారా? తింటాను. అయినా మీకెందుకు ఇవన్నీ? అన్ని తిని పర్సనాలిటీ పెంచే మీకు లవ్, రొమాంటిక్ ఆలోచనలే రావా? రంగి, ఓసే రంగి, ఎక్కడ చచ్చిందో ఏమో. దీనికి అసలే చీకటి అంటే మహా సరదా. ఈయనేమో జనరేటర్ బాగు చేయించరు. ఓసే రంగి. పిలిచారామ్మ గారు? లేదే, అరిచాను. ఇంతకీ వాళ్ళెవరు? కరెంటు పోయింది కదా, ఫీజు చేయించడానికి తీసుకొచ్చా. సరే, త్వరగా వెళ్ళి బాగు చేయించు. అలాగేనమ్మా, రండి. ఇప్పుడే వస్తా. నా పేరు రంగీలా, బాగుందా? నా పేరు జగన్. ఏంటి అలా చూస్తున్నా? షార్ట్లు బాగున్నాయి. ఓహో, షార్ట్స్ అన్నమాట. ఊర్మిళ? ఊర్మిళ కాదు, రంగీలా. ఓకే ఓకే, ఫీజు పోతే చాలు అని ఒక రింగ్ ఇస్తే ఇట్టే వాడిపోతాను. ఒళ్ళు ఒళ్ళు ఒళ్ళు. అయితే రోజు రాత్రికి ఫోన్ వస్తుంది. ఎందుకు? ఫీజులు పోగొట్టడం నువ్వే నేర్పించావు కదా. అవి నేను చెడగొట్టేస్తే ఇంట్లో అందరూ గొడవ పడతారు. అప్పుడు నీ అవసరం పడుతుంది. వెంటనే నీకు ఫోన్ వస్తుంది. వీలు దొరికినప్పుడల్లా ఇంట్లో అది పోయింది ఇది పోయింది అని నీ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎవరిని పంపించు మాకు, నువ్వేరా. ఎందుకంటే నీ కోసం నేను రొయ్యల పులుసు చేసి పెడతాను. తప్పనిసరిగా వస్తానే. సరే, ఇంక పద చేస్తాను. స్టేట్స్ లో ఉంది మనమా అరుణ? వాడు అంతేనమ్మా, చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగినా మెతకతనం పోలేదు.
మా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో కూడా కొంతమంది ఇలానే ఉన్నారంటే